ఒపీనియన్ చెప్తారు కానీ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండి ఎస్ఈఓ అంటే. సో ఏం చేస్తాం అసలు ఎస్ఈఓ అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్స్ అంటే మీకు తెలిసిన సెర్చ్ ఇంజిన్స్ ఏమన్నా ఐడియా ఉన్నాయా? మీకు ఏమన్నా సెర్చ్ ఇంజిన్స్? సో గూగుల్, బింగ్ ఇవన్నీ కూడా వీటిని సెర్చ్ ఇంజిన్ అంటాం అనమాట. సో మన సెర్చ్ ఇంజిన్ ని బ్రౌజర్ తోటి ఓపెన్ చేసుకుంటాం. సో ఈ బ్రౌజర్ ని మోజిల్లా ఫైర్ ఫాక్స్ అంటాం. ఓకే. అలాగే గూగుల్ క్రోమ్ అని, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని, మొబైల్స్ కి సంబంధించిన సఫారీ అని చెప్పి, గూగుల్ ప్లస్, గూగుల్ వాళ్ళదే, గూగుల్ది కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది క్రోమ్. సో ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటిలో మనకు ఎవరికైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఈఓ నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఓకే. సో మీరు ఫస్ట్ చేసే పని ఏంటంటే, మనం ఎవరు ఏం చేసినా గూగుల్ ఓపెన్ చేసుకుని అందులో ఏమని కొడతారు? ఎస్ఈఓ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఏమని కొడతారు మీరు గూగుల్? ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ విజయవాడ అని కొడతారు, అంతేగా. సో ఇంకా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. లేకపోతే మీరు ఇంకా మీకు ఏదైనా హోటల్ కావాలనుకుంటున్నారు, హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నారు, లేకపోతే బస్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో బస్సు గురించి సెర్చ్ చేస్తారు. ఇక్కడ ఇలా సెర్చ్ కొట్టిన వెంటనే ఎక్కడైతే ఫోన్ నెంబర్ మనకు కనపడుతుందో, డేస్ అకాడమీ దండి ఇది అడ్రస్. ఇవన్నీ కూడా డేస్ అకాడమీ. ఇది చూడండి, నేను పెట్టిన కరెక్ట్గా రాలేదు. ఇది ఫాంటేజ్ రోడ్, చలసాని నగర్ అని వస్తుంది, చలసాని కాంప్లెక్స్. అయితే నేను మంచిగానే పెట్టాను, మరి ఇది ఎందుకు వచ్చింది. సో ఇలా సెర్చ్ కొట్టి ఫస్ట్ ఎక్కడైతే మనకు ఫోన్ నెంబర్ కనపడుతుందో ఫోన్ నెంబర్ గురించి సెర్చ్ చేస్తారు. లేకపోతే తర్వాత ఇక్కడ ఏదైనా వెబ్సైట్ కనపడితే ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుని అక్కడ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటారు. సో అది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో రావడం వల్ల అదండి మెయిన్ అడ్వాంటేజ్. సో మీరే ఉన్నారు పక్క, మీరు ఎస్ఈఓ ట్రైనింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఎస్ఈఓ ట్రైనింగ్ విజయవాడ అని కొడతారు, ఎస్ఈఓ క్లాసెస్ ఇన్ విజయవాడ అని కొడతారు. ఏది కొట్టినా సరే మన సైట్ ముందుకు వస్తూ ఉంటే సో మనకు ఆటోమేటిక్గా లీడ్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో యాక్చువల్గా నేను ఈరోజు సైట్ చేశాను, ఒక 10 రోజులు చూస్తే గూగుల్లో కనపడుతుంది. కానీ ఎక్కడ కనపడుతుంది అంటే మనకి ఇక్కడ ఏ 10వ పేజీలోనో 11వ పేజీలోనో యాక్చువల్గా ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఇక్కడ. కానీ అంత దూరం ఎవడో వెళ్ళాడు కదా. సో ఏదన్నా చేస్తే ఫ్రంట్ పేజ్లో, అంటే ఇది ఓపెన్ విండోలో మనకు విజిబుల్ పార్ట్, ఈ విజిబుల్ పార్ట్లో ఏదైతే కనపడుతుందో ఆ పార్ట్ వరకే చెక్ చేసుకుంటూ ఉంటాడు. చెక్ చేసుకుని ఇలా కొట్టాడు దీన్ని, అదిగోండి ఈ ఫోన్ నెంబర్ కనపడింది, ఈ ఫోన్ నెంబర్ కనపడగానే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తాడు. ఇది మనదేనండి నెంబరు, ఓకేనా. లేకపోతే దీనికి కాల్ చేస్తాడు అనుకున్నా, లేకపోతే దీనికి కాల్ చేస్తాడు, టెక్లేట్ వాళ్ళు కానీ. సో ఇలా మనది ఏ ప్రోడక్ట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లాసెస్ వద్దు, నేను HTML నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే. HTML టేబుల్ ట్యాగ్ గురించి కనుక్కో. మీకు ఏమైనా ఐడియా ఉందా? HTML టేబుల్ ట్యాగ్ అని కొడుతున్నాను. కొట్టినప్పుడు ఇక్కడ ఫ్రంట్ రిజల్ట్స్ లో గూగుల్ ఏదో సజెషన్ ఇస్తున్నాడు W3 స్కూల్స్ గురించి. W3 స్కూల్స్ లోనే కదా ఎక్కువ మ్యాటర్ ఉండేది. మన కంటెంట్ కూడా ఇక్కడ వచ్చింది అనుకోండి, సో మన సైట్ కి విజిటర్స్ పెరుగుతూ ఉంటారు. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఏదైతే మనం వెబ్సైట్ చేస్తున్నామో ఆ వెబ్సైట్ గూగుల్ రిజల్ట్స్ లో లేకపోతే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ లో ముందు రావడానికి చేసేదాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. సో ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి గూగుల్ వాళ్ళు కానీ బింగ్ వాళ్ళు కానీ మనకు పోలేదు. కానీ అసలు గూగుల్ రిజల్ట్స్ లోకి ఎలా ముందుకు రావాలంటే చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి కొన్ని విషయాలు కనుక్కున్నారు అన్నమాట. అంతే తప్పించి గూగుల్ వాడు మీరు ఈ రూల్స్ ఫాలో అవ్వండి, మీరు ఈ రూల్స్ ఫాలో అయితే మీ రిజల్ట్స్ ముందు వస్తుంది అని చెప్పి వాడు ఎప్పుడు చెప్పలేదు. గూగుల్ కానీ బింగ్ కానీ కానీ ఎవరు ఏం చెప్పలేదు. కాకపోతే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు కొన్ని పీక్స్ కనుక్కొని చెప్తే ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటే మన సైట్ అనేది తొందరగా గూగుల్ రిజల్ట్స్ లో ముందు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదండి. ఓకే. సో మరి ఆ రూల్స్ అన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే అన్నమాట. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే మనం వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు, వెబ్సైట్ ని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలని. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ లో అంటే మన సైట్ చేసిన తర్వాత సైట్ ని కొన్ని చోట్ల ప్రమోట్ చేయాలి. డైరెక్టరీ సబ్మిషన్ అని, క్లాసిఫైడ్ పోస్టింగ్ అని, వెబ్ మాస్టర్ టూల్స్ సబ్మిషన్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కవర్ అవ్వడానికి ఇందులో నిజంగా చెప్పాలంటే చాలా మంది 200 ఫ్యాక్టర్స్ అంటారు అన్నమాట. 200 ఫ్యాక్టర్స్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ 200 ఫ్యాక్టర్స్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనండి. SEO అంటే
ఓకే, తర్వాత మరి యాక్చువల్గా ఓకే ఏం చేస్తున్నారు? ఓకే రైట్. సో నేను చెప్తాను, వాళ్ళు చేసిన సైట్ మీరు చేద్దామని, లేకపోతే మీరు ఓన్ గా వాళ్ళు సైట్ చేస్తారు సార్, మనకి SEO ఇచ్చారనుకోండి. ఓకే, సో అది మరి ఆ రూల్స్ అన్ని కూడా మరి ఇప్పుడు SEO నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళు ఫాలో అవ్వకపోతే మనం వాటిని సెర్చ్ చేసుకుని మనం వాటిని ప్రమోట్ చేస్తూ ఉండాలి. ఓకేనండి, అదే మన ఓన్ సైట్లు అనుకోండి, మనం ఓన్ గా ఒక సైట్ ని అనుకుని ఆ సైట్ ని డెవలప్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు, సో నా సైట్లు కొన్ని చూపిస్తా. సో చాలా మంది అసలు వెబ్సైట్ అంటే ఏదో జాబ్స్ పోర్టల్స్ అని, లేకపోతే ఇలా జాబ్స్ పోర్టల్స్, చాలా మంది జాబ్ పోర్టల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఓన్ జాబ్ పోర్టల్స్. ఓకే, ఫ్రీ జాబ్ అలర్ట్, freejobalert.com ఒక సైట్ ఉంది కదా, ఇది వర్డ్ ప్రెస్ ఇలాంటి వాటితో డెవలప్ చేసిన సైట్. ఇది మీరు కావాలనుకుంటే ఓన్గా ఇలాంటి సైట్లు మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా బ్లాగర్తో చేశారు, కొన్ని వర్డ్ ప్రెస్తో చేస్తూ ఉంటారు. సో ఏం లేదు, ఒక్కొక్క రోజు కొన్ని ఏదైతే కొత్తగా జాబ్స్ పట్టినా ఆ జాబ్స్ తీసుకొచ్చి ఇక్కడ వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాగే మనది కూడా ఒకటి ఉంది, VNK జాబ్స్ అని. సో జస్ట్ డెమో పర్పస్ అంతే తప్పించి నేను ఇందులో ఏం పెట్టలేదు. ఓకే, మీకు ఇలాంటి సైట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మీకు SEOలో ఫ్రీగానే కవర్ అవుతూ ఉంటుంది మీకు. ఓకేనండి, సో ఇక్కడ మరి వీటి వల్ల మనకి ఇన్కమ్ ఏంటంటే, ఇక్కడ గూగుల్ యాడ్స్ అనేవి డిస్ప్లేలో పెడతా ఉంటాం. గూగుల్ యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటే మనకి మనీ ప్రతి 1000 ఇంప్రెషన్స్కి ఒక 60 రూపాయలు. 1000 ఇంప్రెషన్స్ అంటే 1000 మంది చూశారు అనుకోండి, దాదాపుగా ఒక 100 నుంచి 200 రూపాయల వరకు మనకు వస్తూ ఉంటుంది. గూగుల్ వాళ్ళు పే చేస్తారు, దాన్ని గూగుల్ యాడ్ సెన్స్ ప్రోగ్రామ్ అంటారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ఇక్కడ చాలా మందికి తెలిసిందల్లా ఏదన్నా తెలుగు న్యూస్ గురించి రాయడం, లేకపోతే తెలుగు ఇంగ్లీష్ న్యూస్ రాయడం ఇంతే అనుకుంటూ ఉంటారు. వెబ్సైట్స్ డెవలప్ చేయడం అంటే ఇవే ఈజీగా ఉంటాయి అనుకుంటారు. ఇంకా ఇవి కాకుండా మనకి చాలా ఈజీగా ఉన్నాయి. పోస్ట్ ఏ ఫ్రీ యాడ్ ఒకటి చూపిస్తున్నా నా సైట్లోనే. ఇది ఒక సబ్ ఫోల్డర్ కింద ఉంది, ads.vnkjobs.in. ఇక్కడ మనం ఒక యాడ్ పోర్టల్ని రన్ చేయొచ్చు. మీరు చూసారు కదా, క్లాసిఫైడ్ కుక్కర్ అని చెప్పి ఉంటాయి కదా, ఇలాంటి క్లాసిఫైడ్ సైట్స్ కూడా మనం డెవలప్ చేయొచ్చు ఈజీగా, వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ తోటి వీటిని కూడా చేయొచ్చు. సో వీటి గురించి అయితే మీరు ఏదైతే కాన్సెప్ట్ అనుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ గురించి చెప్పడానికి దీనికి సపరేట్గా ఫీచర్స్ ఎక్కువ ఉండదు. 1000 నుంచి 2000 మధ్యలో ఉంటుంది. ఓకేనా, ఇలాంటి పోర్టల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. లేదనుకుంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈ మధ్య బాగా ఫేమస్. మనం ఇది pure.vnkjobs.in, ఇక్కడ మనం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆన్సర్స్ కూడా ఒకసారి చేసి ఆన్సర్ వేరే రైట్ అండి. ఇలా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పోర్టల్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా నేను యాక్చువల్గా ఇందులో యాడ్స్ పెట్టలేదు, యాడ్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. అలా బాగానే సక్సెస్ అవుతుంది ప్రతి సైట్ కూడా. ఓకే, తర్వాత వచ్చేసి మీకు హోల్స్ అంటే టెస్ట్ యువర్ స్కిల్స్ అంటే ఇందులో ఏం పెట్టాను అంటే, యాక్చువల్గా మనం ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి కదా, ఆన్లైన్ టెస్ట్లు, అలాంటి ఆన్లైన్ టెస్ట్లు క్రియేట్ చేసి ఒక వెబ్సైట్ని కూడా పెట్టుకోవచ్చు. అంటే PHP ఇంటర్వ్యూ క్వశ్చన్స్, లేకపోతే జనరల్ నాలెడ్జ్ అంటే 10 క్వశ్చన్స్ ఒకదాని తర్వాత ఒక ఆన్సర్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఈ ఆన్సర్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఎన్ని ఆన్సర్స్ రైట్ ఇచ్చాడు, ఎన్ని ఆన్సర్స్ రాంగ్ ఇచ్చాడు అనే ఇన్ఫర్మేషన్ అక్కడ డిస్ప్లే అవుతుంది. అలాంటి సైట్స్ని డెవలప్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ అనే దాన్ని ఏమంటాం, సోషల్ మీడియా సైట్స్ అంటున్నాం కదా. అలాగే మనకి సోషల్ మీడియా సైట్ మన ఓన్గా ఏదైనా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో చూడాలి అంటే మీకు AP to TG అనేది మన TG to AP అనేది మన సైటే. ఇలాగా సారీ RTG2 అని పెట్టాను. సో ఇలాంటి సైట్ని క్రియేట్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీకు హోస్టింగ్ అకౌంట్ కావాలండి. ఆన్లైన్లో హోస్టింగ్ అకౌంట్ తీసుకోవాలన్నమాట. సో వెల్కమ్ టు ద తెలుగు పీపుల్ సోషల్ నెట్వర్క్. సో మీకు ఇలా కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ మన యూజర్ నేమ్లో పాస్వర్డ్లో ఎంటర్ చేస్తే ఎవరైతే రిజిస్టర్ కావాలనుకుంటున్నారో రిజిస్టర్ అవుతూ ఉంటారు వచ్చి. సో తర్వాత వాళ్ళకి సంబంధించి మనం ఒక చిన్న సోషల్ మీడియా సైట్స్ని రన్ చేయొచ్చు. అంటే పర్టికులర్గా స్పెసిఫిక్ పర్సన్స్కి సంబంధించి. ఓకేనాను, ఇది నాదే. ఇది ఇలాంటి సైట్స్ని చేసుకుని ఇక్కడ యాడ్స్ పెట్టచ్చు. ఈ మధ్య ఇవి కూడా పాపులర్ అవుతున్నాయి.
అదేనే కాదు, ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు యాడ్ అవ్వాలనుకోండి, మనం రిక్వెస్ట్లు పెట్టండి, కొన్ని రోజులు అయితే కష్టపడాలి, అందరికీ తెలిసేంత వరకు. తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళే బుక్ మార్క్స్ క్రియేట్ చేసుకుంటారు, బ్లాగ్స్ చేస్తారు, గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. మనకి చాట్ ఆప్షన్ ఒకటి ఉండదు, కావాలనుకుంటే మనం మెసేజ్లు పెట్టుకుంటాం. ఫేస్బుక్ లో మనం మెసేజ్ పెడతా ఉంటాం కదా, వెళ్తా ఉంటాం కదా, ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మోడ్ లో మీకు వైర్ అని ఉంటుంది అనమాట. వైర్ ద్వారా మనం పెట్టుకోవచ్చు, ఎవరెవరికి పెట్టాలనుకుంటున్నా ఏంటి, మన స్టేటస్ మెసేజ్లు పెట్టుకోవచ్చు. సో బాగా సక్సెస్ అవుతుంది. మీరు కావాలంటే ఇలాంటి సైట్ కావాలంటే ఇలాంటి సైట్ ని ఎలా చేయాలి అనేది ఇదంతా కూడా సపరేట్ కాన్సెప్ట్ అండి, నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకేనండి. ఇవి కాకుండా ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. యాక్చువల్గా నేను లేదు మీరు ఇంకా యాక్చువల్గా నా సైట్స్ నాకే గుర్తు రావట్లేదు అండి, అన్నీ చేసేసి వదిలేశాను. ఎంప్లాయీస్ ఉంటే ఏదో ఒకటి వర్క్ చేయించేటోని. సో అదే నేను ఒకదాని మీద నేను టీచింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అనమాట. అందుకని చెప్పి టీచింగ్ మీద ఎక్కువ VLR. నేను యూట్యూబర్ నండి, నా వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉంటాయి. మంత్లీ 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటే నేను టీచ్ చేసిన వీడియోస్ అన్ని కూడా మీరు వినొచ్చు. మంత్లీ వచ్చి 1000 అండి. 15 డేస్కి ఒకసారి నా వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. 15 డేస్కి ఒకసారి కొత్త కోర్సెస్ పెడతా ఉంటాను అనమాట. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే మనకి వెంకట వీడియోస్ ఇది ఒకటండి నాది, వికింగ్స్ టెక్నాలజీస్ VLRtrain.in. సో ఇక్కడ ఈ వీడియోస్ ని వినాలంటే మాత్రం మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ 1000 తోటి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఇదిగోండి, ఈ ప్రతి వెబ్సైట్ కు గ్లోబల్ గా ఒక ర్యాంక్ ఉంటుందండి, 4,69,000. ఈ సైట్ కి ర్యాంక్ ఎంత అయితే, ఇది ఇండియాలోనేమో 40,000 ఉంది ర్యాంక్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు SEOలో కవర్ అవుతాయి. అసలు మన సైట్ ని ఎంత ర్యాంక్ పెంచుకుంటే వెళ్ళాలి అంటే, ఇప్పుడు వరల్డ్ లో నెంబర్ 1 సైట్ ఏంటి, గూగుల్ అంటే దానికి ర్యాంక్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. తర్వాత google.co.in, తర్వాత అసలు ఆ ర్యాంక్స్ అన్ని ఎలా చెక్ చేసుకుంటావు. సో అంటే ఇక్కడ చూసినట్టయితే నాది 4,34,000 గ్రీన్ లెవెల్లో అప్లో చూపిస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, గత 3 నెలల నుంచి నా సైట్ 4,34,000 ర్యాంక్ తగ్గిపోయింది. అంటే బెనిఫిట్ అనమాట. ఇంకా అది 1,50,000లోకి వచ్చింది అనుకోండి. చెప్పాను కదా, ప్రతి 1000 ఇంప్రెషన్స్ కి మనకి మినిమం అయితే ₹50 వస్తూ ఉంటాయి మన సైట్ నుంచి. సో అలా సైట్ ని డెవలప్ చేసుకుంటా వాటిని SEO చేసుకుంటా వెళ్ళాలి. SEO అంటే ఏంటి, మన కాన్సెప్ట్ ఏమని చెప్పాను, గూగుల్లో ఎవరైనా PHP ట్రైనింగ్ ఇన్ తెలుగు అని కొట్టారనుకోండి నా సైట్ వస్తుంది. సో PHP ట్రైనింగ్ వీడియోస్ నా సైట్లో ఉన్నాయి కాబట్టి నా సైట్ వస్తుంది. సో వచ్చిన క్యాండిడేట్ కంపల్సరీగా లెసన్స్ వినుకుంటూ వెళ్తుంటారు, కొంతమంది డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. సో నావి మాత్రం ట్రైనింగ్ వీడియోస్ వినాలంటే మాత్రం మంత్లీ 1000 అండి. చాలా చాలా తక్కువ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అందులో SEO ఉంటాయి, HTML ఉంటాయి, వెబ్ డిజైన్కి సంబంధించిన ఉంటాయి, WordPress ఉంటుంది, చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి నా వీడియోస్ అన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. గూగుల్ సెర్చ్ టిప్స్, యాక్చువల్గా గూగుల్లో చాలా సెర్చ్ టిప్స్ ఉంటాయండి, మనం చాలా మ్యాక్సిమం మనం యూజ్ చేయం. ఓకేనా, మ్యాక్సిమం యూజ్ చేయమండి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, నేను ఇప్పుడు ఓన్లీ PDF డాక్యుమెంట్స్ కావాలి నాకు, అంటే SEO ట్రైనింగ్ మీద PDF డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కావాలి. ఎలా సెర్చ్ కొడతాము, జనరల్గా అయితే SEO ట్రైనింగ్ PDF అని కొట్టేస్తారు అందరూ, PDF డాక్యుమెంట్స్ గురించి. సో కొడితే ఇక్కడ PDF ఓపెన్ అయింది. ఓకే, ఇది ఒక PDF, తర్వాత ఈ 2 PDFలు, తర్వాత మామూలుగా టెక్స్ట్ కూడా కనపడుతుంది మనకు, PDF కాకుండా వెబ్సైట్ URL. సో నాకు ఓన్లీ PDFలే కావాలి అంటే ఫైల్ టైప్ PDF, ఫైల్ టైప్ PDF ఇలా కొట్టుకుంటే మనకు ఓన్లీ PDF డాక్యుమెంట్స్ ఓపెన్ అవుతాయండి, మిగతా ఏమి ఓపెన్ కావు. ఓకేనా. లేదు నాకు గూగుల్ లాంటి సైట్స్ ఎలా ఏమేమి ఉన్నాయో చూసుకోవాలనుకుంటున్నాను, రిలేటెడ్ RELAED గూగుల్ లాంటి సైట్స్ అనమాట, www.google.com. లేకపోతే ఒక వెబ్సైట్ ని దేంతో డెవలప్ చేశారన్న తెలుసుకోవాలి అంటే బిల్ట్ విత్ అని ఒకటి ఉంటుంది, యాహూ సెర్చ్, మయాహూ, డక్డక్గో, ఇవన్నీ కూడా రిలేటెడ్ టు గూగుల్ లాంటి సైట్స్ అనమాట. సో ఇలా మనం సెర్చ్ చేసుకోవచ్చు. చాలా మంది ఏం కొడతారంటే సెర్చ్ ఇంజిన్స్ లిస్ట్ అని కొడతా ఉంటారు. అలా కాకుండా ఇలా చేసి కొత్త అని కనపడుతూ ఉంటారు. తెలుగు న్యూస్ కి సంబంధించిన తుపాకీ సైట్ ఉంది, తుపాకీ సైట్ లాంటిదే కావాలి అనుకుంటే www.related.తుపాకీ.com అలా కొట్టుకుంటే తుపాకీ లాంటి సైట్స్, తెలుగు న్యూస్ ప్రొవైడ్ చేసే సైట్స్ ఏమన్నాయో ఈనాడు, సాక్షి, గ్రేట్ ఆంధ్ర లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఓకేనండి. సో ఇలా ఈ సెర్చ్ టిప్స్ అన్ని కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఉంటాయి, ఇంకా ఇవి చెప్పింది నేను సింపుల్గా 2. సో తర్వాత WordPress ట్రైనింగ్ వీడియోస్ ఇన్ తెలుగు, తర్వాత ఎఫిలియేటెడ్ మార్కెటింగ్, తర్వాత జావా స్క్రిప్ట్ ఇన్ తెలుగు. ఎవరైనా ప్రోగ్రామింగ్ సైడ్ ఫ్రెషర్ ఎవరైనా సరే
సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కొట్టాలంటే వాళ్ళకి మినిమం రావాల్సింది HTML, జావా స్క్రిప్ట్ కంపల్సరీగా రావాలండి. వాళ్ళు జావా నేర్చుకున్నా, .NET నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా జావా స్క్రిప్ట్ కొద్దిగానే నాలెడ్జ్ ఉండాలి. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ బాగా అవుతాయి. ఒక్క జావా స్క్రిప్ట్ వీడియోస్ నియర్లీ 10 నుంచి 12 గంటలు ఉంటాయి. అవి కూడా తెలుగులో ఉంటాయి. అంటే ఇప్పుడు నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, ఆ విధంగానే ఉంటాయి. సో 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ తోటి మరి నెక్స్ట్ మంత్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. కాకపోతే నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మాత్రం ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయకుండా ఉంటే అదే చాలు. వీడియోస్ని డౌన్లోడ్ చేసే ఆప్షన్ కనపడుతూ ఉంటుంది మీకు. డౌన్లోడ్ చేసుకుని వేరే వాళ్ళకి చేస్తూ ఉంటే నేను ఎంత కష్టపడి ప్రయోజనం ఉంటుంది కదా వేరే వాళ్ళకి. అదే మీరు విన్నారనుకోండి, 1000 రూపీస్ అంటే పెద్ద మ్యాటర్ కాదు. అందులో నియర్లీ నాకు తెలిసి ఒక 40 నుంచి 50,000 రూపాయల కోర్సులు ఉన్నాయి అందులో. ఓకేనా? సో అవి చాలా మందికి యూజ్ అవుతాయని నేను యాక్చువల్గా యూట్యూబ్లో ఫ్రీగా వదిలేద్దాం అనుకున్నాను, కానీ నాకు మనీ జనరేట్ అవ్వట్లేదు, ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉంది, అందుకని ఇది పెట్టాను. ఓకేనండి? సో మీకు SEO అంటే అర్థమైంది కదా ఫైనల్గా. సో మనం ఏదైనా కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏదో బ్లాగర్, ఏదో ఈ తెలుగు న్యూస్ సైట్స్, లేకపోతే ఇవే కాదు, మన సోషల్ మీడియా సైట్స్ కూడా క్రియేట్ ఇందులో లాగిన్ అయి చూపించాను కదా మీకు. సో ఈ సోషల్ నెట్వర్క్ TG2AP ఎందుకంటే ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్ పర్పసే పెట్టాను అన్నమాట. మిగతా వాళ్ళు ఎవరైనా రిజిస్టర్ అయినా వాళ్ళని ఇమీడియట్గా డిలీట్ చేసేస్తాను. మన వాళ్ళు అయితేనే ఉంచుతా, అదే అనమాట. అలా పెట్టుకుంటే కొద్దిగా సక్సెస్ అయిందంటే రోజుకి వచ్చి 100 మంది 200 మంది వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు మన సైట్ని. సో 100 మంది వచ్చి విజిట్ అన్నారంటే మీనింగ్ ఏంటి? ఒక 1000 మంది వస్తున్నారు అనుకోండి రోజుకి వచ్చి, 100 రూపాయలు అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతూ ఉంటాయి కదా. ఓకేనా? అదండి, అది బెనిఫిట్. అలా మనం SEO ద్వారా మనీ ఎర్న్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనండి? సో ఇదన్నీ ఒక కాన్సెప్ట్ అయితే, డిజిటల్ మార్కెటింగ్ వేరే కాన్సెప్ట్ అండి. డిజిటల్ మార్కెటింగ్ ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆ వీడియోస్ కూడా నేను 1 by 1 అప్లోడ్ చేసుకుంటూ వెళ్తా. ఇందులో మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక సబ్స్క్రైబ్ అవ్వాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ టు VNK తెలుగు వీడియోస్ అని కనబడుతూ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే యాక్చువల్గా ఏంటంటే ఇవి చాలామంది ఇంట్లో నెట్ ఉంటేనే అవైలబిలిటీలో ఉంటాయి ఇవి. ఓకేనా? సో కొంతమందికి ఈ ట్రైనింగ్ వీడియోస్ విన్నా అర్థం కాదు కాబట్టి చాలామంది క్లాస్ రూమ్ ట్రైనింగ్గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకేనండి? విన్నా అర్థం కాదంటే వాళ్ళకి వీడియోస్ వినడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ చాలా బాగుంటాయండి. చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు ఇప్పటికి. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలనుకుంటే రిఫర్ చేయండి ఇది. సో ఈ వీడియోస్ అయితే ఉండే కొద్ది మనకి డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ ప్లస్ ఓపెన్ కార్ట్, బూస్ట్ ట్రాప్, యాంగులర్ JS ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను. మీకు అవసరం ఉండదులేండి యాంగులర్ JS లాంటిది. ఏది? అది జావా స్క్రిప్ట్ కి అడ్వాన్స్డ్ అండి. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ అన్నాం కదా. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు వరకు మనం ఏం చేసామండి? SEO ఎందుకు? మన సైట్ అనేది గూగుల్ రిజల్ట్స్ లో ముందు రావడానికి చేశాను, అంతేనా? అది కాకుండా ఇప్పుడు మన సైట్ ఉంది, చాలా మంది మన సైట్ కి రిఫర్ చేయాలి. ఎలా రిఫర్ చేస్తాం? మీకు తెలిసిన నాలెడ్జ్ చెప్పండి. మీరు ఒక సైట్ డెవలప్ చేశారు ఫేస్బుక్ లో, సో దాన్ని ఎన్ని సైట్ రావాలి దాన్ని ఎన్ని రకాలుగా చేస్తామో అన్ని రకాలుగా చేయడానికి యూజ్ చేసేదాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. అంటే మన సైటు ఈ ఎన్ని రకాలుగా విజిటర్స్ ని లాక్ రావాలి అంటే, మీరు చెప్పారు ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తామని చెప్పి, ఫేస్బుక్ రకాలుగా ఎన్ని రకాలుగా షేర్ చేయొచ్చు. అందులో చాలా కాన్సెప్ట్. ఫేస్బుక్ యాడ్వర్డ్స్ ఉంటుంది, ఫేస్బుక్ లో మనం యాడ్స్ మనీ పెట్టి ప్రమోట్ చేయొచ్చు. ఓకే, ఫేస్బుక్ యాడ్వర్డ్స్ ప్రోగ్రామ్ అంట, అది ఎలా చేయాలి. సో మళ్ళీ మన సైట్కి ఎన్ని రకాల, ఇప్పుడు వరకు మనకు తెలిసింది గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తాడు, 2 ఫేస్బుక్ ద్వారా వస్తాడు. అలా కాకుండా మొత్తం 18 మాడ్యూల్స్ ఉంటాయండి. 18 మాడ్యూల్స్ ను కవర్ చేసేదాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఫస్ట్ ఏముంటది అంటే డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ డిజైన్ చేయడం, అది ఒక పార్ట్. ఓకే, రెండోది వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ డిజిటల్ మార్కెటింగ్ లో. మూడోది వచ్చేసి PPC మార్కెటింగ్. ఇక్కడ చూసినట్టయితే మీకు గూగుల్లో సెర్చ్ కొట్టినప్పుడు ఇక్కడ కింద ఎక్కడో చోట యాడ్స్ డిస్ప్లే అవుతాయి చూడండి, పేపర్ క్లిక్ ప్రోగ్రామ్స్. ఇలా యాడ్స్ క్లిక్ చేయడానికి ఆ PPC ప్రోగ్రామ్స్ అన్నాం, గూగుల్ యాడ్వర్డ్స్ ప్రోగ్రామ్ అనమాట. అది యాడ్స్ పెడతాం గూగుల్లో, మనం యాడ్స్ పెడతాం. అది అలా పెట్టడం వల్ల మనకి సైట్ కి విజిటర్స్ వస్తూ ఉంటారు. సో పికిల్స్, ఆన్లైన్ పికిల్స్ అని కొడుతున్నా. ఆన్లైన్ మనకు ఒక పికిల్స్ సైట్ కూడా ఉందండి, దాని డొమైన్ మర్చిపోయాను నేను, ఆన్లైన్ పికిల్స్. సో
సార్ వర్డ్ ప్రెస్ ద్వారా చేసుకున్న సైట్ కూడా బాగానే ఉంటది సార్. వర్డ్ ప్రెస్ ద్వారా వరల్డ్ లో నెంబర్ 1 CMS ఇస్ వర్డ్ ప్రెస్ అండి. మనకి జీరో కోడ్ కాకుండా అబ్బా వెబ్ డిజైన్ తోటి తలనొప్పి కదండి. ఇవన్నీ యాక్చువల్ గా ఇవన్న ఈ కోడింగ్ ద్వారా మనం చెయ్యాలంటే దాదాపు 4 నెలలు పడుతుంది. మీకు గంటలో ఇలాంటి సైట్ ఒకటి ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తాను. మీరు డొమైన్ కొంటుంటే గంటలో కొని ఇచ్చేస్తాను మీకు. ఓకేనా? అది సో మీరు ఈ సైట్ ని ఓన్ గా డెవలప్ చేయించాలి. HTML CSS ఈ HTML PHP తోటి డెవలప్ చేయించాలంటే మియర్లీ మీ చేతిలో ఒక 4 లక్షల రూపాయలు ఉండాలి. ఉంటే తప్పించి ఇలాంటి సైట్ ఇలాంటి ఫంక్షనాలిటీ ఉన్న సైట్ ని డెవలప్ చేయలేదు. మినిమం అయితే 1,50,000 అన్న ఉండాలి. మీకు ఆ 1,50,000 అవసరం లేకుండా మీకు సింపుల్ గా చేసిస్తాను నేను. 1000 రూపాయలు దీనికి సపరేట్ గా ఒక 2,000 1,500 ఛార్జ్ చేస్తాను. ఇలాంటి సైట్స్ ని ఎలా డెవలప్ చేయాలనేది మీకు చూపిస్తాను అనమాట. సో ఆన్లైన్ పికిల్స్ అనుకోగానే ఇక్కడ యాడ్స్ వచ్చినాయి కదా, ఈ URLs చూడండి. ఇక్కడ కింద గూగుల్ లీడ్ సర్వీసెస్ అని వస్తుంది కదా, గూగుల్ వాళ్ళదే యాడ్వర్డ్స్ ప్రోగ్రామ్ అండి. ఇలా కాకుండా మనకి చాలా రకాల PPCలు ఉంటాయి, పేపర్ క్లిక్ ప్రోగ్రామ్స్. మన ప్రోడక్ట్ అన్ని రకాలుగా ప్రమోట్ చేయొచ్చు. సో అది వచ్చేసి PPC మార్కెటింగ్, యాడ్వర్డ్స్, బింగ్. సో తర్వాత డిస్ప్లే అడ్వర్టైజింగ్ అంటే మనకి ఇది డిస్ప్లే అడ్వర్టైజింగ్ టెస్ట్ అడ్వర్టైజింగ్. ఇది టెస్ట్ విత్ ఇమేజెస్. ఇది కాకుండా మీకు డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ అంటే ఇది అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. ఇక్కడ ఇమేజ్ ప్లస్ వీడియోస్ కూడా ప్లే అవుతా ఉంటాయి. సో అది ఇదిగో ఇది ఇలాంటి వాటిని వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అంటారు అనమాట. సో తర్వాత కామర్స్ విత్ షాపింగ్ యాడ్స్. కామర్స్ సైట్స్ ని కావాలనుకుంటే ఎలా డెవలప్ చేసుకోవచ్చు. కామర్స్ సైట్స్ నేను చూపించాను. ఇది ఒకటి మీకు చూపించలేదు కదా. తర్వాత ఇన్చెఫ్ ఇది నేను ఒక స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేశాను. యాక్చువల్గా ఇది ప్రెజెంట్ డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. ఇది ఓపెన్ కార్ట్ ద్వారా డెవలప్ చేస్తున్నా. మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టాను. మీకు కావాలి అంటే ఓపెన్ కార్ట్ అంటామండి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆన్లైన్ లో మనం చిన్న చిన్న షాపింగ్ అప్లికేషన్స్ చేసేసుకోవడానికి, జస్ట్ లైక్ ఫ్లిప్ లాంటిది. మీ దగ్గర ఒక 50 ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు ఓన్ గా 50 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ మీరు ఆన్లైన్ లో అమ్ముదాం అనుకుంటున్నారు. సో యాక్చువల్ గా మీరు తెలియక ఎవరన్నా డెవలపర్ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికన్నా వెళ్ళారనుకోండి, వాడు సింపుల్ గా 2 లక్షల నుంచి 3 లక్షలు అండి ఇలాంటి సైట్ ని డెవలప్ చేయడానికి అంటాడు. కానీ ఇది ఓపెన్ కార్ట్ అనేది ఓపెన్ సోర్స్. దీని ట్రైనింగ్ కి నేను 7,000 వరకు ఛార్జ్ చేస్తాను. మీరు సింపుల్ గా అప్లికేషన్స్ మీ యొక్క కామర్స్ సైట్ ని సింపుల్ గా డెవలప్ చేసేయచ్చు. ఓకేనండి. ఇది ఓపెన్ కార్ట్, ఇది కూడా ట్రైనింగ్ ఇస్తాను నేను. ఓకే. సో తర్వాత మొబైల్ మార్కెటింగ్, మొబైల్లో యాడ్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య. తర్వాత వీడియో మార్కెటింగ్, యూట్యూబ్ లో వీడియోస్ చూసినప్పుడు యాడ్స్ వస్తున్నాయి కదా. తర్వాత అదొక మోడల్. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్, ఇది మీకు గుర్తున్నది, మీరే చెప్పారు ఫస్ట్ ఫేస్బుక్. అలాగే ఫేస్బుక్ కాకుండా ట్విట్టర్ లో యాడ్స్ ఎలా పెట్టుకున్నాం, ఫేస్బుక్ లో ఎలా పెడతాం, లింక్డ్ఇన్ లో ఎలా పెడతాం, లింక్డ్ఇన్ లో ఉండవు. తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి సోషల్ మీడియా సైట్స్. సో చెప్పాలంటే ఇది కూడా ఒక సోషల్ మీడియా సైటే. ఓకే. సో తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఈమెయిల్ కి రోజు కూడా మెసేజెస్ వస్తాయి. ఆ ఈమెయిల్స్ ఎలా వస్తున్నాయి, అది దాని ద్వారా కూడా మనం ప్రమోట్ చేసుకుని మన సైట్ విజిటర్స్ తీసుకురావచ్చు కదా. తర్వాత ఆన్లైన్ రెప్యుటేషన్ ORM అంటాము దాని గురించి. తర్వాత ఇన్బౌండ్ మార్కెటింగ్ గురించి. ఇన్బౌండ్ అంటే మనకి మన సైట్ కి వేరే సైట్ నుంచి విజిటర్స్ వస్తూ ఉంటారు. సో ఇన్బౌండ్ లింకింగ్ అంటాం, అది SEO లో కవర్ అవుతుంది మీకు. ఓకే. తర్వాత గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటి, యాక్చువల్ గా మన సైట్ ని మన సైట్ ఓకే నాకు ఈ సైట్ ఉంది, మరి ఈ సైట్ కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి డైలీ, ఏ దేశాల నుంచి, ఏ కంట్రీస్ నుంచి, ఏ ఏరియాస్ నుంచి విజిట్స్ వస్తున్నాయో నాకు తెలియాలిగా. ఇప్పుడు నాది ఒక సైట్ ఉంది, కామర్స్ సైట్ డెవలప్ చేశాను కష్టపడి. సో దానికి నాకు ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకు ఆర్డర్స్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది. కాకపోతే ఏ కంట్రీస్ లో ఈ సైట్ ని ఎక్కువ ఓపెన్ చేస్తున్నారు అనేది గూగుల్ అనలిటిక్స్ ద్వారా మనం చూసుకోవచ్చు. అది ఫ్రీ టూలే గూగుల్. అది మీకు SEO లో కూడా కవర్ అవుతూ ఉంటుంది. అంటే SEO లో కవర్ అవుతుంది అంటే గూగుల్ అనలిటిక్స్ కి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరైనా సైట్ చేసుకున్న వాళ్ళు, అది గూగుల్ అనలిటిక్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో కాన్సెప్ట్. ఓకే. తర్వాత మనీ మేకింగ్ విత్ యాడ్సెన్స్ ప్రోగ్రామ్ అంటే చెప్పాను కదా. ఇక్కడ మన సైట్ లో యాడ్స్ పెట్టుకుంటాం, ఆ యాడ్స్ ద్వారా మనకు మనీ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇందులో పెట్టలేదు, ఇందులో యాడ్స్ పెట్టలేదు. నేను ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి నేను యాడ్స్ పెట్టలేదు. అంటే ఈ యాడ్స్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం పక్క సైట్ నుంచి ఒక 10 కంటెంట్ ఎత్తేసి మన సైట్ లో పెట్టి అక్కడ గూగుల్ యాడ్స్ డిస్ప్లే చేస్తే డిస్ప్లే అవుతాయి. ఎలా అప్లై చేసుకోవాలి అవన్నీ చెప్తాను. కాకపోతే కొన్ని రోజుల తర్వాత యాడ్సెన్స్ డిజేబుల్ చేస్తూ ఉంటాయి, మన కంటెంట్ కాదు కదా. ఓకే. తర్వాత ఫ్రీలాన్సింగ్ తర్వాత ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే ఏంటి, మీరు ఎప్పుడన్నా అన్నారు ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ గురించి? ఏం లేదా? ఇప్పుడు మనది ఒక సైట్ ఉందండి,
BIGGYDEALS bigideals.com. ఇది ఓపెన్ కార్ట్తో చేసిందే. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఈ బిగి డీల్స్ అనేది ఒక షాపింగ్ అప్లికేషన్. మీరు ఈ ప్రోడక్ట్ని కొందాం అనుకుంటున్నారు. ఈ ప్రోడక్ట్ యాక్చువల్గా ఈ సైట్కి అసోసియేషన్ అయిన ప్రాజెక్ట్ ఇది ప్రోడక్టా కాదు, ఎవరికి ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకొచ్చి పెట్టారు దీన్ని ఇక్కడ. ఓకే, సో బై నౌ అని కొట్టగానే మనకి యాక్చువల్గా ఇది పాపప్ ఎలా చేయాలని ఇక్కడ ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయింది. ఈ ఫ్లిప్కార్ట్కి ఎవరు రిఫర్ చేసాం మనం ఈ చివరిని చూసుకుంటే ఇది ఈ సన్ మైక్రో వాళ్ళు రిఫర్ చేసాం దీన్ని. ఈ ప్రోడక్ట్ కానీ ఎవరైతే కొంటే మనకి ఈ ప్రోడక్ట్ మీద ఒక 2% 3% మనకి కమిషన్ వస్తుంది. ఎందుకు మనం రిఫర్ చేసాం కాబట్టి. సో దీన్ని ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటారు. ప్రతి ఈ కామర్స్ సైట్కి ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ ఉందండి. అమెజాన్కి ఉంది, ఈబేకి ఉంది, అన్నిటికీ ఉంది. సో అలా మనం ఎఫిలియేటెడ్ మార్కెట్ యాక్చువల్గా ఇలాగే ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. మా వాళ్ళు చేశారు, కష్టపడి చేశారు దీన్ని. ఇలా కాకుండా ఇది ఒక సైట్ అండి మంది సడన్గా గుర్తుకొస్తున్నాం. విఎల్ఆర్ యూఎస్బి. నాకు విఎల్ఆర్ అనేది బాగా సెంటిమెంట్. విఎల్ఆర్ యూఎస్బి యూ డోంట్ హ్యావ్ ద చేయాలండి, పక్కా చేయాలి, లేకపోతే కష్టం. రాదు. గూగుల్ రిజల్ట్స్లో రావాలంటే మినిమం 3 months మీరు హార్డ్ వర్క్ చేస్తే కానీ. సో విఎల్ఆర్ యాక్చువల్గా విఎల్ఆర్ యూఎస్బి అనేది ఎందుకో రావట్లేదండి. ఇందులో నేనేం చేస్తానంటే ఓన్లీ విఎల్ఆర్ యూఎస్బిలో ఏదో ఇన్స్టాల్ చేశానండి నేను. ఓకే, దీని సంగతి తర్వాత చూద్దాము. ఇందులో నేను ఇలా ఈ సైట్లో ఏం చేస్తూ ఉంటాను అంటే వేరే ప్రోడక్ట్స్ని రిఫర్ చేస్తూ ఉంటాను. చూస్తే వాళ్ళు అక్కడ చూసుకుని అంటే గూగుల్ రిజల్ట్స్లో ఎవరన్నా 10 GB పెన్ డ్రైవ్ టు బై 8 GB పెన్ డ్రైవ్ టు బై అన్న కొట్టారనుకోండి, అప్పుడు విఎల్ఆర్ యూఎస్బిలో నేను పెట్టాను అన్నమాట, పోస్ట్ పెట్టాను, అది వస్తుంది గూగుల్. వచ్చినప్పుడు అది దాన్ని క్లిక్ చేసుకుని ఆ లింక్ ద్వారా ఎవరైనా కొన్నాడు అనుకోండి, ఆ యూఎస్బి మీద 2% 3% అది కొంటే నాకు కమిషన్ వస్తుంది. దీన్ని ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటారు. ఇలా ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో మీకు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే మనం మీరు అడిగారు కదా వేరే వాళ్ళ సైట్లను తీసుకొచ్చి నేను చేస్తానండి SEO అని, అది ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్గా వస్తుంది. సో మీరు ఏం చేస్తారు, మీకు బాగా నాలెడ్జ్ ఉంటే కొన్ని సైట్స్ ఉంటాయండి ఫ్రీలాన్సింగ్ సైట్స్, అందులోకి వెళ్ళి మీకు బాగా నాలెడ్జ్ ఉంటే మీరు ప్రాజెక్ట్కి బిడ్ వేస్తూ ఉంటారు. ఆ బిడ్ వేస్తే వాళ్ళు ఎప్రూవ్ అవుతే మనకి ఆ ప్రాజెక్ట్ వస్తుంది, మనం దాన్ని చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనీ ఇస్తూ ఉంటారు. లేకపోతే మనం లోకల్గా మార్కెటింగ్ చేసుకోవడం బెటర్. ఓకేనండి, వాళ్ళకి చేసి పెట్టి మనం మనీ తీసుకోవడం బెటర్. సో ఇదండి ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్ గురించి కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఓకేనా, SEOకి డిజిటల్ మార్కెటింగ్కి డిఫరెన్స్ అదండి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు సైట్ చేస్తున్నాం కదా సార్, చేస్తున్నాం అనుకోండి, అది నెంబర్ 1కి రావాలంటే ఒక 1 month కష్టపడి రాదండి. 1 monthలో మనకి ఎఫెక్ట్ తెలియదు. మినిమం 3 నుంచి 5 months ఎఫెక్ట్ తర్వాత తెలుస్తుంది. నెంబర్ 1కి రావాలంటే మనం కాదు, అదే ఫస్ట్ పేజ్లోకి రావాలన్నా కూడా కొద్దిగా కష్టమేనండి. యూనిక్ కీవర్డ్ అంటే వీటిలో కూడా కాంపిటీషన్ ఉంటుంది మనకి. ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ లాంటి సైట్ని డెవలప్ చేశాను, నేను కూడా ప్రోడక్ట్స్ పెట్టినాను, గూగుల్లోకి రమ్మంటే వస్తాగా, ఎందుకంటే ఆ థీమ్లో బోల్డెన్ సైట్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను ఇక్కడ విజయవాడలో కొత్తగా యాంగులర్ JS ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. యాంగులర్ JS ట్రైనింగ్ ఇన్ విజయవాడ అని పెట్టాను. ఎవరైనా యాంగులర్ JS ట్రైనింగ్ అని అంతకుముందు నా కాంపిటీషన్ ఉందో ఇక్కడ లేదు కదా. ఎవరైనా యాంగులర్ JS ట్రైనింగ్ అంటే వితిన్ 15 daysలో మన గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో కనపడుతుంది. ఓకేనా, కాంపిటీషన్ లేని దాన్ని పట్టుకుంటే మనం తొందరగానే వస్తాం. కాంపిటీషన్ ఆల్రెడీ ఉన్నవాడు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డిజైన్ ట్రైనింగ్ అని విజయవాడ అంటే బొచ్చు వస్తూ ఉంటాయి. ఓకేనా, కాంపిటీషన్ లేనప్పుడు మనం ముందుకు రావచ్చు. సో వాళ్ళందరినీ తోసుకుంటే రావాలి అంటే మనం జాగ్రత్తగా SEO చేసుకుంటే వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే అంటే సెవరల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద SEO అండి. మనం చాలా కాన్సెప్ట్స్ 200 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే గూగుల్ రిజల్ట్స్లో ముందు రావడానికి అన్ని ఫ్యాక్టర్స్ని ఫాలో అవ్వాలి. మినిమం మీకు 3 నుంచి 5 months మీది కష్టపడే దాన్ని బట్టే వస్తుంది. అంతే తప్పించి ఏదో మీరు రోజుకి వచ్చి ఒక 5 నిమిషాలు ఏదో ఫేస్బుక్లో షేర్ చేయడము, ట్విట్టర్లో షేర్ చేస్తామంటే రాదు. కాన్స్టెంట్గా దాని మీద ఒక 4 గంటలు కాన్స్టెంట్గా కూర్చొని పనిచేస్తే మీరు గూగుల్ రిజల్ట్స్లో ముందు వస్తూ ఉంటారు. ఓకేనండి, ముందు రావాలంటే మినిమం 3 నుంచి 5 months టైం కావాలి. ఎలాగోక చాలామంది ఒక సైట్కి SEO చేస్తానని చెప్పి ఎవరైనా ఇప్పుడు నా సైట్ ఉంది కలవని వాళ్ళతో ఏం చేస్తారంటే 5,000 ఇచ్చేసి దానికి SEO చేసేయండి అని చెప్తారు.
ఎస్ఈఓ అనేది 5,000తో చేసేది కాదండి. దానికి ఎస్ఈఓకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ చేయాలంటే ఒక వెబ్సైట్కి ఎస్ఈఓ చేయాలంటే మినిమం 10 నుంచి 15,000, 20,000 ఛార్జ్ చేయాలి. మంత్లీ 20,000 ఛార్జ్ చేయాలి. అలా 6 నెలల పాటు అగ్రిమెంట్ రాసుకోవాలి. అంతే తప్పించి 2 నెలలు 3 నెలలు అసలు చేసి వేస్ట్, చేయించుకుని వాడికి వేస్ట్, చేసి మనకు వేస్ట్. ఏదో 5,000కి 2,000కి ఎస్ఈఓ చేస్తాను. నేను అలా నా కెరియర్ ఫస్ట్లో అంటే 2008లో అలా చెప్తున్నా. ఒకసారి మనకు తెలియదు ఎస్ఈఓ అంటే ఏదో కాన్సెప్ట్ తెలుసు. మా ఎంప్లాయీని అడిగితే ఎస్ఈఓ చేస్తాను సార్ అన్నాడు. ఒక కంపెనీ వాళ్ళు పిలిచారు నన్ను, పిలిచి ఎస్ఈఓ చేయాలి సార్ అంటే నాకు యాక్చువల్గా అప్పుడు కాన్సెప్ట్ కొత్త 2007లో. నాకు ఏదో లిటిల్ బిట్ తెలుసు అంతే. సార్ ఎస్ఈఓ ప్రాజెక్ట్ ఉంది అంటే చేస్తామండి, ఎంత చార్జ్ చేస్తారన్నారు. 5,000 చార్జ్ చేస్తారు. యాక్చువల్గా మేము 5,000 పే చేస్తామండి, మీరు ఎస్ఈఓ చేశారు. 5,000 తీసుకున్నా, 3 సైట్లు ఇచ్చాడు. 3,500 15,000 తీసుకున్నాను. ఇక ఆ రోజు నుంచి నాకు నరకం అంటే ఏంటో కనపడింది. ఆడు ఫోన్ చేస్తాడు, నాది ఇంకా రాదండి. నా కాన్సెప్ట్ తెలియదుగా. ఒక 4 రోజుల్లో గూగుల్ సెర్చ్లోకి రాదుగా. నాకైతే ఇక నేను ఆ ప్రాజెక్ట్ని వదిలించుకున్నాను. ఎందుకంటే కంపెనీ కూడా తెలియగలడు. ఆడికి తెలుసు ఎస్ఈఓ అనేది 4 రోజుల్లో రాదు. ఆడికి తెలిసి నేను బకరాగల్లాగా కనపడ్డాను కాబట్టి నాకు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత రావట్లేదని చెప్పి మళ్ళీ ఆడి 15,000 వాడు తిరిగి రిటర్న్ చేసుకున్నాడు. ఓకేనా, మనకి టైం వేస్ట్. అందుకని ఏదైనా ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు A to Z చాలా మందికి తెలియదు. ఎస్ఈఓ అంటే వాళ్ళు చాలా మంది ఇలాంటి షాపింగ్ సైట్ని డెవలప్ చేయడానికి 4 లక్షలు ఖర్చు పెడతారు, 10 లక్షలు ఖర్చు పెడతారు. కానీ ఎస్ఈఓ చేయించడానికి నెలకు వచ్చి 20,000 ఇవ్వడానికి వెళ్తారు. అసలు అది కావాల్సింది సైట్ నువ్వు ₹1,00,000 చేసుకో, మిగతా 7 లక్షలు ఎస్ఈఓకి డిజిటల్ మార్కెటింగ్ ఖర్చు పెట్టు. అప్పుడు నీకు పైసా కనపడుద్ది. అంతే తప్పించి నువ్వు 10 లక్షలు కొంతమంది వచ్చి అడుగుతారు, సార్ యాక్చువల్గా ఈ సైట్స్ అందంగా ఉండవు సార్. అందంగా ఉండవు. నా సైటు నేను ఫ్లిప్కార్ట్ కన్నా అందంగా డెవలప్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ కన్నా యాడ్స్ మంచిగా చాలా ఈజీగా డిస్ప్లే చేస్తాను, అది ఇదని చెప్తా ఉంటారు. సో అప్పుడు నా సైట్కి అలా రారండి విజిటర్స్. సో సైట్ ఏదో మంచి లుక్లో ఉంటే వచ్చేస్తారు, అంతా కూడా ఫ్లాష్ ఇమేజెస్ పెట్టేస్తాను. అలా అంటే అసలు గూగుల్ రిజల్ట్స్లోనే రాదు. మనకి గూగుల్ కొన్ని రూల్స్ ఇచ్చాడు. ఫ్లిప్కార్ట్ దగ్గర అన్ని కోట్లు ఉన్నాయి, మంచిగా చేసుకోలేడా సైట్ని? ఇంకా అంతకన్నా యానిమేషన్ ఇమేజెస్ పెట్టి చేయలేడా? ఆడికి తెలుసు. అది కాదు మనది. మన సైట్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్గా మార్కెటింగ్కి వెళ్ళాలి. అంతే తప్పించి ఫ్లాష్ యాడ్స్ ఉంటే బాగా వచ్చేస్తారు జనాలు. వారండి అసలు లోడ్ అవడానికి. సైటు సెవరల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎస్ఈఓలో సైట్ లోడ్ టైం కూడా ఒక ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేస్తారు. సైట్ లోడ్ టైం కూడా ఎఫెక్ట్ చేస్తా ఉంటారు. గూగుల్లో అప్పుడు నేను ఈ సైట్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది. గూగుల్లో ఏదో సెట్ చేశా, PHP ట్రైనింగ్ అని విజయవాడ అని సెట్ చేసిన తర్వాత ఓపెన్ చేశా. ఈ సైట్ ఓపెన్ అవ్వడానికి అర్ధగంట పట్టింది. గూగుల్ రిజల్ట్స్లో ముందే ఉంది, అర్ధగంట పట్టింది. అప్పుడు ఏం చేస్తారంటే గూగుల్ ఈ సైట్ వాల్యూలెస్ సైట్, ఇది ఓపెన్ అవడానికి అర్ధగంట పడుతుంది అని చెప్పి ఆ సైట్ మెల్లమెల్లగా ర్యాంక్ ఇంకోటి ఆవిడ కింద బాగా సేవ్ చేస్తూ ఉంటాడు, అది పైకి వెళ్తుంది, మనం కింద డౌన్ఫాల్ అయిపోతూ ఉంటాడు. సో లోడ్ టైం ప్రతి ఫ్యాక్టర్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. వచ్చిన విజిటర్ ఎంతసేపు ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా ఎస్ఈఓలో కవర్ అవుతాయి. ఓకే కదా, సరే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? 3-5 months పోయిన తర్వాత వచ్చింది అనుకోండి, 5 months తర్వాత 5 months వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి కూడా డైలీ చేయాల్సిందే. 15 days వదిలేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది అంతే కదా. ఇప్పుడు వాళ్ళలో కోటేశ్వరుడు ఉన్నాడు, నేను కోటేశ్వరుడు అయిపోయాను కదా అని పని చేయడం మానేసేయడానికి ఏమవుతాడు? ఇంకోటి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతాడు, ఇటు సెకండ్ పొజిషన్కి వచ్చేస్తాడు. అలాగని అంతే, ఆ సంపాదించుకునేవాడు ఎలా సంపాదించుకోవాలో ఎస్ఏఓ చేసేవాడు అలా చేయాలంటే. ఇంకా దానికి నో ఆల్టర్నేటివ్ అండి. ఒకసారి గూగుల్ రిజల్ట్స్లో లేకపోతే బింగ్లో ముందు వచ్చింది కదా అని చెప్పి రిలాక్స్ అయిపోతే అది మళ్ళీ వారం రోజులు 10 రోజులు డెవలప్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి సార్ అంటే బయట మనం తీసుకోవడం కన్నా మన సొంతగా ఏదైనా సైట్లు డెవలప్ ఉత్తమం అండి. నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను పక్కోడి సైట్ వాడు 10,000 ఇస్తానన్నా 50,000 ఇస్తానన్నా చేయను. ఆ చేసేదేదో నా సైట్కి చేసుకుంటా, నాకు బెనిఫిట్ కదా. ఈ రోజు ఏదో నేను 50,000 3 నెలలు ఎత్తాడని చెప్పి ఒక 4 నెలలు ఎత్తాడు 50,000 ఇచ్చి నేను కూర్చొని స్టార్ట్ చేశాను అనుకోండి, 4 నెలలు వాడికి చేసి పెట్టా, వాడు సంపాదించుకుంటాడు తర్వాత లక్షలు. ఆ దరిద్రం మనకెందుకు? మనకి టాలెంట్ ఉంది, మనమే చేయించుకుందాం. మన దగ్గర ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఒక 10 మందితో అలా వర్క్ చేయించుకుంటే ప్రాబ్లం లేదు. అంతే తప్పించి మనం కూర్చొని మనం చేద్దామంటే అది ఇంపాసిబుల్. మనం రోజుకొచ్చి ఒక ప్రాజెక్ట్ని కూడా హ్యాండిల్ చేయలేదు. అది కరెక్ట్గా రాదు, అది కరెక్ట్గా అవుట్పుట్ కూడా రాదు. ఆడ తర్వాత మనం పేరు పట్టుకుంటూ ఉంటాడు.
ఆడికి ఎవడో చెప్తా ఉంటాడు, ఏంటి నెలకు వచ్చి 30,000 పే చేస్తున్నా, 20,000 పే చేస్తున్నావా, 20,000 పే చేస్తున్నా ఇంకా రాలేదా నీది, నాకు 15,000 బస్సు నేను చేసేస్తాను అంటాడు. ఆడు చేయలేడు, ఈయన్ని చెడగొడతాడు అనమాట. ఈడు వచ్చి మన మీద ఎక్కుతాడు, ఆడెవడో 10,000కి నేను ఇది ఫేస్ చేశానండి. నేను అందుకని చెప్తున్నా, నేను డేస్ అకాడమీలో ఫేస్ చేశాను. పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నాగా, డేస్ అకాడమీలో నేను ఫేస్ చేశాను. నాకు కరెక్ట్గా అక్కడ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కాదు, ఎవరో చెప్పినా చేసేవాళ్ళు కాదు, సగం చేసేవాళ్ళు సగం వదిలేసేవాళ్ళు. వాళ్ళకేమో ఎస్ఓ అనే దానికి 5-6 నెలలు పడుతుందని చెప్పాను. వాళ్ళ కనీసం నాకు వెబ్సైట్ కూడా కరెక్ట్గా అవ్వలేదు. ఇంకా ఏం చేస్తామండి ఎస్ఓ డేస్ అకాడమీలో, అది మా కజిన్దే. ఇంకా ఏం చేస్తాం, నాకు వెబ్సైట్ చేయమంటే 6 నెలల తర్వాత ఇచ్చి, నేను జాయిన్ అయిన తర్వాత 6 నెలల తర్వాత నాకు వెబ్సైట్ ఇచ్చి దానికి యాక్సెస్ కూడా నాకు ఇవ్వకుండా వాళ్ళ సైట్కి ఎస్ఈఓ కాలేదంటే ఎవరు దానికి బాధ్యత కాదు కదా. మనకి ఎస్ఈఓ ఎంప్లాయీ ఉన్నాడంటే వాడికి పర్ఫెక్ట్ గా ముందు వెబ్సైట్ ఇచ్చేయాలి, తర్వాత మన కాన్సెప్ట్ చెప్పుకోవాలి వాడికి. లేకపోతే వాడు ఏం చెప్తున్నాడో మనకు తెలియనప్పుడు పక్కోడు ఏం చెప్తున్నాడో అది వినాలి మనం కనీసం. అది కూడా చేయకపోతే ఎవరో ఒకడు వచ్చి పక్క పెడతా ఉంటాడు, ఎందుకు ఆయనకి 10,000 శాలరీ ఇస్తున్నారు, ఎందుకు వేస్ట్ కదా, నాకు 5,000 నేను చేసి పెడతాను అయిపోతుంది. చేసినందుకు అక్కడ ప్రయోజనం ఉండదు, ఒకరికి చేసినందుకు మనకే ప్రాఫిట్ ఉండదు. ఓకేనండి. అందుకని నేను మ్యాక్సిమం ఒకరికి వర్క్ చేయడం అనేది మానేసేప్పుడు, మన వర్క్ అయితే మనం చేసుకోవటం అంత మొత్తం ఉండదు. టీచింగ్ చేసుకో, డబ్బులు కావాలంటే టీచింగ్ చేసుకో. ఎక్కువ మంది రారండి ఇక్కడ, ఎస్సీఓకి ఎక్కువ మంది రారు విజయవాడలో. నాకు హైదరాబాద్ నుంచి డైలీ వచ్చి 5 కాల్స్ వస్తూ ఉంటాయి, విజయవాడ నుంచి వారానికి ఒకటి వస్తూ ఉంటాయి. ఓకేనండి. ఈ ఎస్ఈఓలో శాలరీస్ కూడా చాలా తక్కువ ఇస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా కంపెనీలోకి వెళ్ళి ఎస్ఈఓ డెవలపర్గా ఫ్రెషర్గా జాయిన్ అవుతే 4,000 5,000 అంతే శాలరీ. ఆ కష్టం ఏదో నువ్వు ఇంట్లో కూర్చొని నీ కాన్సెప్ట్ మీద నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక 6 నెలల తర్వాత ఆ సైట్ ద్వారా నువ్వు అంటే ఫస్ట్లో రావండి, డబ్బులు రావు, ఇందుకు కొద్ది పెరుగుతూ ఉంటావు. సో నాకు తెలిసి సైట్స్ డెవలప్ చేసిన చాలామంది ఈ ఫీల్డ్లో దిగాలంటే ఫస్ట్ మీకు ప్రెజర్ ఉండకూడదు. ఈ ఫీల్డ్లో దిగాలంటే అంటే మీరు ఏదైనా ఒక చిన్న జాబ్ చేసుకుంటూ వేరే జాబ్ చేసుకుంటే మీరు నైట్ పూట ఇది పార్ట్ టైంగా స్టార్ట్ చేసుకోవాలి తప్పించి ఇదే కెరియర్ అని చెప్పి స్టార్టింగే అన్ని జాబ్లు మానేసి ఇందులో దిగకూడదు. ఇందులో దిగితే ఏమవుతుంది అంటే ప్రాఫిట్ ఉండదు, మనీ రావు. ఫస్ట్ 3 months 4 months వరకు మీకు రూపాయి రాదు. మా అంటే గూగుల్ యాడ్సెన్స్ ద్వారా పైసా 2 పైసలు అలా యాడ్ అవుతూ ఉంటుంది. మన సైట్కి ఎప్పుడూ వస్తుంది అంటే మన సైట్ ఒక 10 మందికి తెలియాలి అంటే మినిమం 4 నెలలు పడుతుంది. అప్పటి నుంచి వస్తుంది, అప్పటి నుంచి హ్యూజ్ మనీ వస్తుంది. ఒక్కొక్క సైట్ ద్వారా స్టార్టింగ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ ఒక 3 నెలలు బాగా కష్టపడతారండి, డబ్బులు రావు. కనపడదు వాళ్ళకి, మనీ కనపడవేసి అమ్మ దీనికన్నా ఒక దగ్గర జాబ్ చేసుకుంటే 10,000 వచ్చాయి కదా అని చెప్పి ఇది మానేస్తారు, కంప్లీట్గా చేయడం మానేస్తారు. ఏది వేస్ట్ అండి, చేయడం వేస్ట్ అంటారు. అలా కాదు, నువ్వు జాబ్ చేసుకో, నైట్ పూట పార్ట్ టైంగా చేసుకో. నీకు కరెక్ట్గా సంవత్సరం తర్వాత రోజుకొచ్చి 4 గంటలు చెయ్యి, నువ్వు అనుకున్న థీమ్ కానీ అనుకున్న కాన్సెప్ట్ సంవత్సరం తర్వాత కూడా నీకు రాలేదంటే అప్పుడు అన్నాడు. అంతే తప్పించి అన్ని వదిలేసి ఒక 4 రోజులు చేసేస్తానంటే కుదరదు, అయ్యే పని కాదు, అవ్వదు. దాని ద్వారా మనీ మీరేం సంపాదించలేదు. ఓకేనండి. సో ఫైనల్గా అర్థమైంది కానీ నేను చెప్పే నా బాధ ఏంటి అనేది. సో మ్యాక్సిమం పక్కోడు చేయడం కన్నా మనం చేసుకోవడం బెటర్ అని చెప్తున్నాను. క్లారిటీ ఇచ్చారు సార్, మంచి క్లారిటీ ఇచ్చారు. ఆబ్జెక్ట్దే ఉంది సార్, ఎవరైనా చెప్తారు. కానీ నేనేమనుకున్నానంటే వాస్తవంగా నా బ్రెయిన్ లిఫ్ట్ వర్క్ ఉన్నది ఏంటంటే జనరల్గా బయట సైడ్స్ ఎలా తెచ్చుకొని చేసుకుంటే కొంచెం ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకున్నాను నేను వాస్తవానికి. అంటే దాంతో పాటు సొంత ఏదైనా చేసుకుందనే కాన్సెప్ట్ కూడా ఉంది, కానీ దాని నాకు మనకు తెలియదు కదా దాని గురించి. మంచి కస్టమర్ ఒకటండి నాకు నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, మంచి కస్టమర్స్ దొరకలేదు, దొరకరు సార్. ఎందుకంటే మనం చెప్పగానే అమ్మ ఆగరు, ఇంకా తెలిసిన మనమే ఆగరం. 5-6 నెలల వరకు 1 రూపాయి కూడా జనరేట్ అవుతుంది. జనరల్ గా ఎవరైనా డిమోటివేట్ అవుతారు. అయితే ఈ ఎస్ఈఓలో మీకు అర్థం అవుతుంది, ఫస్ట్ రోజు నుంచే మనం విజిటర్స్ తీసుకురావచ్చు, కాకపోతే చేతిలో డబ్బులు ఉండాలి. యాడ్స్ పెట్టుకోవాలి, యాడ్స్ పోవడానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాది ఎస్ఈఓ ట్రైనింగ్, నాది కొత్తగా ఎస్ఈఓ ట్రైనింగ్ స్టార్ట్ చేశానండి నేను ఇక్కడ. సో గూగుల్ రిజల్ట్స్ లో వస్తుందని అది రాదు. సో అది ఎక్కువ మందికి రీచ్ అయిపోవాలి. నేనేం చేస్తాను, ఒక 2,000 5,000 పట్టుకుని ఫేస్బుక్లో యాడ్స్ గూగుల్లో యాడ్స్ పెట్టేస్తాను, వచ్చేస్తుంది కదా. సో ముందైతే నాకు రెవెన్యూ జనరేట్ అయిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు 10 మంది చేస్తే నేను ఎంత ఖర్చు పెట్టాను, 5,000 పెట్టి యాడ్స్ పెట్టాను, నాకు 20 కాల్స్ వచ్చి 10 కాల్స్ వచ్చి 10 వచ్చినాయి అనుకున్నా. అందులో 3 జాయిన్ అవుతారుగా, కోర్స్ ఫీజు 10,000 ఎస్ఈఓకి. ఇప్పుడు యాక్చువల్ తగ్గించాను,
సో ముగ్గురు జాయిన్ అయినా 30,000 వస్తుందిగా, అలా సర్వే అవుతాం మనం. ఓకేనండి, అలా కూడా జనరేట్ చేసుకో. కాకపోతే వీడికి ఈ 5,000 యాడ్స్ పెట్టాలంటే బతకం, భయం. అమ్మ 5,000 యాడ్స్ పెట్టేస్తే రావేమో. అది పెట్టేటప్పుడు కూడా తెలివిగా పెట్టాలి. ఇప్పుడు నాకు ఒక స్టూడెంట్ వస్తే 10,000 రూపాయలు వస్తాయి కాబట్టి నేను అంత ధైర్యంగా 5,000 పెడుతున్నా. కానీ నేను నా ప్రోడక్ట్ ఒకటంతే నాకు వచ్చేది లాభం రూపాయి, నేను పెట్టింది 5 రూపాయలు. 5 రూపాయలు అక్కడ అడ్వర్టైజ్మెంట్కి 5 రూపాయలు పెట్టా, వచ్చేది ప్రోడక్ట్ అంతా వచ్చేది రూపాయలు లాభం. అప్పుడు 4 రూపాయలు నేను లాస్ అయినట్టేగా. అలా పెట్టుకోండి. ఇప్పుడు బిడ్డింగ్ అని గూగుల్ యాడ్వర్డ్స్ లో బిడ్డింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయండి, చాలా రకాలుగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇదివరకు అంటే 2011 అలా ఒక్క గూగులే మనకి తెలిసిందల్లా గూగుల్ ఉందే, గూగుల్లోనే చేసుకోవాలి మనం. ఇప్పుడు గూగుల్ కాదు, దాని లాంటి మొగుళ్ళు చాలా మంది ఉన్నారు గూగుల్లో. మనం రకరకాలుగా యాడ్స్ డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనండి, మీకు ఎగ్జాంపుల్ కావాలంటే చెప్తాను. VLAtrain.in మ్యాక్సిమం ఇది నేర్చుకోవాలంటే అండి SEO ఫ్యాషన్ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటారు, టీవీలో ఆర్టికల్స్ చదువుతారు, టీవీలో ఆర్టికల్స్ వింటారు. అబ్బా ఆడికి ఎవరికో 4 లక్షలు వచ్చేస్తుంది అంట నెలకు వచ్చి, ఆడు ఎంత కష్టపడతా వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయరు. అబ్బా ఆడికి ఏదో 2 లక్షలు వచ్చేస్తుందని కదా, ఆడికి ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఈజీగానే ఉంటుందంటే వర్క్ చేసేద్దాం. ఇలా వచ్చే బాబత మాత్రం కోర్స్ నేర్చుకున్నంత వరకే కష్టపడతారని, కోర్స్ నేర్చుకున్న తర్వాత వదిలేస్తారు. ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో, కష్టపడాలి నేర్చుకోవాలని కసి ఉంటుందో వాళ్ళు మాత్రం కరెక్ట్గా సంవత్సరం తర్వాత నెలకు వచ్చి 70 నుంచి 2 లక్షల రేంజ్ లోకి వెళ్తారని. ఇదిగోండి, నేను ఏం చేశాను ఇప్పుడు చూసారా, అర్థమైందా? నేను ఇక్కడ ఈ అడోబ్ ఫ్లాష్ ట్రైనింగ్ వీడియోస్ గురించి సెట్ చేశాను, క్లిక్ కొట్టా. ఓకేనా, కొడితే నాకు ఏం ఓపెన్ అయింది, ఇది sh.st సైట్. ఇలాంటి చిన్న చిన్న సైట్స్ కూర్చుంటున్నాయి, చిటిగా అని చెప్పి ఆన్లైన్ చాలా ఉంటాయండి. ఓకే, సో ఇక్కడ ఏదో యాడ్ ఎన్ని సెకండ్ల మంది, 5 సెకండ్లు, ఈ లోపల ఇక్కడ యాడ్ కనబడుతుంది. కావాలంటే మీ యాడ్ ఇక్కడ పెట్టచ్చు ఈ sh.st లో. సో కొద్దిగా చీఫ్ పడుతుంది, గూగుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదిగో స్కిప్ తీసి యాడ్ అని కొట్టగానే స్కిప్ అయిపోతుంది అనమాట. స్కిప్ అయిపోయి ఇదిగోండి, ఇప్పుడు అది స్కిప్ అయిపోయి కనపడింది, కానీ మధ్యలో ఏమైంది, ఒక పాపప్ యాడ్ డిస్ప్లే అవుతుంది. ఇలా మన పాపప్ యాడ్ లో కూడా మనది పెట్టచ్చు, డబ్బులు పెట్టుకొని. లేదనుకుంటే ఆ యాడ్స్ తీసుకొచ్చి మన దాంట్లో పెట్టచ్చు. నేను sh.st యాడ్ ఇక్కడ పెట్టా కదా, దాని ద్వారా మనకు కొద్దిగా జనరేట్ అవుతుంది. లేదు మనం ఫస్ట్ గానే ఎర్న్ అదే మన దగ్గర డబ్బులుండి మార్కెటింగ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ విజిటర్స్ వస్తూ ఉంటారు అన్నమాట. ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయండి, ఒకటి కాదు. ఓకేనా, ఈ ఆన్లైన్ లో ఎక్కడ చూసినా మీకు కొత్త యాడ్స్, కానీ ఉందండి మార్కెట్. ఇక ఉండేదంతా కూడా డిజిటల్ మార్కెట్, డిజిటలే. అంటే మనకి ఇండియాలో యాక్చువల్గా మీ ఏజ్ ఎంత, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? నా ఏజ్ 30 years. బర్త్ ఎప్పుడు? 1984 కదా. యాక్చువల్గా 70 దగ్గర నుంచి 90కి మధ్యలో పుట్టిన వాళ్ళు మనం బాగా అబ్జర్వ్ చేస్తామండి. 75 నుంచి 85 కరెక్ట్గా చెప్పుకోవచ్చు. మన చిన్నప్పుడు ఫోన్ అంటే మన 2nd క్లాస్ 3rd క్లాస్ చదివేటప్పుడు ఫోన్ అనేది ఇమేజిన్. తర్వాత 10th వచ్చేసరికి ఫోన్ వచ్చింది మనకి. అప్పుడు టీవీ ఉండడమే గొప్ప. తర్వాత ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రావడానికి కూడా చాలా టైం పట్టింది, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంటే జనాలకు ఎక్కడానికి. తర్వాత మనకి ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత అప్పుడు కార్డ్లెస్ ఫోన్లు ఇవన్నీ కూడా వచ్చినాయి. తర్వాత మొబైల్ 2005 వచ్చేసరికి ప్రతి ఒక్క చేతిలో మొబైల్ ఉంది. మనం అన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం మనం. ఓకేనా, 2005లో అసలు ల్యాప్టాప్ అనేది అంటే అప్పుడు చాలా గ్రేట్ అనుకుంటున్నాను ఎవరికో. సో చూసినట్టయితే ఇప్పుడు 2010, 11, 13కి వచ్చేసరికి ప్రతి ఒక్క చేతిలో ల్యాప్టాప్ ఉంటుంది. ప్రతి ఒక్క చేతిలో పైగా ఒక మొబైల్. సో ఎవడన్నా ఏదన్నా ఆర్డర్ ఇవ్వాలంటే గబక్కన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నాడు, లేకపోతే మొబైల్ ఓపెన్ చేస్తున్నాడు, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు. ఉండే కొద్ది ఈ మొబైల్ కాన్సెప్ట్, ఈ స్మార్ట్ ఫోన్స్ ఒక 2 సంవత్సరాల్లో మొత్తం ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. చాలా చాలా గ్రోత్ ఉందన్నమాట వీటికి. ఇంకా ఉండే కొద్ది ఇంత చేసి మన ఇండియాలో బాగా మార్కెటింగ్ అయిపోతుందంటే ఇండియాలో ఇంకా డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ కాలేదు. నిజంగా చెప్పాలి అంటే ఈ ఇండియాలో 100 కోట్లు 120 కోట్ల మంది ఉంటే అంటే నెట్ నీట్ చేసేవాళ్ళు 1 కోటి మంది ఉంటారు అంతకన్నా. కానీ ఉండే కొద్ది పెరుగుద్దండి. పెరిగిందంటే అసలు మన మార్కెట్ ఈ అన్ని మార్కెట్ల మీద మనమే కింగ్ రాదు. యుఎస్ కాదు ఇంకా ఏదే పనికిరాదు ఇండియా మంది. కానీ ఉండే కొద్ది దీనికి గ్రోత్ ఉంది. ఇది ఎవరికి యూజ్ అంటే
దీన్ని ఫ్యాషన్ గా తీసుకుని అంటే ఇది చెయ్యాలి దీని మీద నేను ఉండాలి అనుకునేవాడికి తప్పించి ఎవరినో నక్కను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు చూడండి, అలా చేద్దాం అనుకున్న దిగిన వాడికి అబ్బా. నేను చాలా మందిని చూశానండి, చాలా మంది ఇలాంటి సైట్లు ఇలా నమ్ముకుని వచ్చి లక్షలు లాస్ అయిపోయిన వాళ్ళని కూడా చూశాను. సో ఏయో తెలుగు న్యూస్ సైట్స్ పెట్టేస్తారు, అది అర్థం పాడు ఉండదు ఆ సైట్లకి, దాని మీద రావు తెలుగు న్యూస్. నేను ఒకటే చెప్తాను, ఎవరు వచ్చినా సరే మీరు గ్లోబల్గా ట్రై చేయండి అంటారు. అందరికీ యూజ్ అవ్వాలి, ఓన్లీ తెలుగు పీపుల్కే. ఇప్పుడు తెలుగు న్యూస్ రాసామనుకోండి, తెలుగు పీపుల్కే యూజ్ అవుతుంది అంతే. అదే ఇంగ్లీష్ న్యూస్ రాయి, లోకం అంతా చదువుద్ది కదా. ఇంటర్నేషనల్ టాపిక్స్ రాసుకో, నీకు లోకం అంతా చదువు. కాకపోతే దేని వల్ల ఉంటే దాని అడ్వాంటేజెస్ అవి మీరు ఓన్గా స్టార్ట్ చేసుకుంటారు. అదే మీ దగ్గర 10-15 ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు 10 మీద కూర్చోవచ్చు. అందుకే నేను 10-15 చేస్తూ ఉంటాను, ఎప్పుడు చేసేసి వదిలేస్తా. నాకు ఏదన్నా కొద్దిగా మనీ కనపడింది అనుకోండి, దాని మీద కూర్చుని ఇంకా ఎంప్లాయ్ని పెట్టుకుని దాన్ని చేయించుకుంటాను. ఎస్ఈఓ అనేది ఒక మనిషితో అయ్యే పని కాదండి. వాళ్ళు మీరు ఒక్కలే చేద్దాం అనుకున్నా మీరు ఒక్కటే సైట్ పెట్టుకోండి అంతే తప్పించి రోజుకు ఒక కొత్త ప్లాన్లు వస్తూ ఉంటాయి మనకి, ఇలా చేద్దామని. మీరు ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటే ఆ కాన్సెప్ట్ని పట్టుకోండి, ఆ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే తప్పించి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనే ఉన్నా, అరే ఇదేదో కామర్స్ సైట్ ఉంది కదా, అంటే ఈ సైట్ ఉంది కదా అని చెప్పి ఈరోజు దీని మీద కష్టపడతా. రేపొద్దున వెళ్ళి ఇంకో సైట్ ఉంది ఇవిఎల్ఆ ట్రైన్, దీని మీద కష్టపడి నీకు ఏది ఫైనల్ అవుట్పుట్ రాదు. అందుకని మీరు ఒకటే పట్టుకుని దాన్నే ఎండ్ టు ఎండ్ చూడాలండి, ఓకేనా. సో నాకు అదే సరే. ఎస్ఈఓ డిజిటల్ మార్కెటింగ్ అయితే 3 months అండి కోర్స్ డ్యూరేషన్. ఓన్లీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి అయితే 30 working hours చాలు. 30 days పడుతుంది. ఒకరోజు 2 గంటలు 3 గంటలు కూడా తీసుకుంటాం, మీకు అర్థమయ్యే దాన్ని బట్టి తొందరగానే ఫినిష్ అవుతుంది. కాకపోతే మీకు కావాల్సింది ఏంటంటే మీరు బ్లాగర్ ట్రైనింగ్ కూడా ఇస్తే, ఇక బ్లాగర్ని బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే ఇంకా అంతేనండి, 30 days అయిపోతుంది మీకు ఎస్ఈఓ. రోజుకి వచ్చాను చెప్పిన. కానీ డిజిటల్ మార్కెటింగ్ వచ్చారనుకోండి 6 months పడుతుంది. చాలా 6 months కాదు, సారీ 3 months మినిమం పడుతుంది. ఇప్పుడు కాల్ చేసింది ఏంటి, ఇదొక రకమైన మార్కెటింగ్. మేము రైల్వే టికెట్లు, ఫ్లైట్ టికెట్లు, బస్ టికెట్లు బుక్ చేస్తామంటే మీకు ఏమైనా టికెట్లు కావాలి. నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ ఇది. మనం నిజంగా చెప్పాలంటే తెలవక సంపాదించుకునే మార్గాలు చాలా ఉన్నాయండి. ఆన్లైన్లో ఉన్నాయి, ట్రెడిషనల్గా ఉన్నాయి. కాకపోతే ఏమీ చేయకోకుండా సోంబేరిలాగా కూర్చుంటారు కొంతమంది, వాళ్ళ వేస్ట్. ఏం బోల్డెన్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చాలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా 30 days సరిపోతుందండి ఎస్ఈఓ. కాకపోతే ఒకటండి, ఈ ఎస్ఈఓలో ఎప్పుడు కూడా కొత్త కాన్సెప్ట్స్ అప్డేట్ అవుతానే ఉండాలి తప్పించి ఈ రోజుకి తెల్లారిపోయింది కదా, ఏదో ఈ రోజు కోర్సు నేర్చేసుకున్నాము వచ్చేసింది అనుకుంటే సంవత్సరానికి ఎస్ఈఓ మారిపోతాం. ఇంకా మీరు దాన్ని ఫ్యాషన్గా తీసుకోవాలని చెప్పేది అదే. ఎప్పుడో కొత్త ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి, కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, కొత్త కాన్సెప్ట్స్ రాస్తూ ఉంటాం. అవన్నీ చదవాలి. ఓహో ఇది ఈ మధ్య కొత్తగా ఫేమస్ అయింది అని. నేను 2008లో ఎస్ఈఓ స్టార్ట్ చేసినప్పుడున్న ఎస్ఈఓ వేరు, ఇప్పుడున్న ఎస్ఈఓ వేరు. ఇప్పుడు చాలా మెథడ్స్ వచ్చినాయి, ఇంతవరకు చాలా సింపుల్గా ఉండేది. అసలు ఇప్పుడు ఆల్గోరిథమ్స్, పాండా అని, పెంగ్విన్ అని, హ్యామింగ్ బర్డ్ అని 3 ఆల్గోరిథమ్స్ వచ్చినాయి. ఇవి ఏం చేస్తాయంటే మన తోకలు కట్ చేస్తూ ఉంటాయి. మన రాంగ్ ఎస్ఈఓ చేస్తూ ఉంటే మన సైట్ గూగుల్ రిజల్ట్ నుంచి పక్కా తీసేస్తూ ఉంటుంది. మన రాంగ్ ఎస్ఈఓ చేయడం స్టార్ట్ చేసామో అయిపోతుంది మన సైట్ పరిస్థితి. రాంగ్ ఎస్ఈఓ పొరపాటును కూడా చేయకూడదు. రాంగ్ ఎస్ఈఓ అంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అదొక బ్లాక్ హెట్ ఎస్ఈఓ అంటారు. అదేంటంటే కొంతమంది చేస్తారు, దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటే మనం లాంగ్ టర్మ్ గురించి ఆలోచించుకుంటున్నాం, ఓకేనా. మనం ఈ రోజు బిజినెస్ పెట్టి రేపొద్దున బిజినెస్ తీసే టైప్ కాదు మనం. ఇలాంటి ఎవరైతే బిజినెస్ ఈ రోజు పెట్టి రేపొద్దున కల్లా ఎత్తేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ బ్లాక్ హెట్ ఎస్ఈఓ చెప్తారు. అక్కడికి ప్రాఫిట్ వచ్చేస్తుంది 4 రోజుల్లో, మూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. గూగుల్ రిజల్ట్స్లో కూడా రాదు తర్వాత. ఓకే, కొత్తగా ఆలోచించగలగాలండి. కొత్తగా మనం ఆలోచించుకుంటే ఫేస్బుక్ మార్కెటింగ్ అంటే నేను కొంతమందికి టీచ్ చేసినప్పుడు ఒక అతను ఏం చేస్తాడంటే ఆ పోస్ట్ తీసుకెళ్ళి అక్కడ పే చేస్తే అయిపోయింది. ఇంకొక అతను ఏం చేస్తాడంటే ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఇండివిజువల్గా, అరే అది ఫ్రెండ్సేగా, అది దాంట్లో ఉన్నది 40 మంది ఫ్రెండ్స్ ఉంటారు, 40 మందికి ఐ డెవలప్డ్ దిస్ సైట్ సో అని చెప్పి వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ పెడతారు, ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్
అని చెప్తే 40 మంది పక్కా షేర్ చేస్తారు, ఎందుకు పర్సనల్గా అడిగాడుగా. అవును. సో అలా 100 మంది ఉంటే 100 మంది షేర్ చేస్తూ ఉంటారు. 100 మందిలో కనీసం 30 మంది అన్నా రీషేర్ చేస్తూ ఉంటారు. ఆ 100 మంది ఈ 100 మంది షేర్ చేస్తారు, ప్లస్ ఈ 100 మందికి 100 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, కనీసం ఈ 100కి 200 300 మంది అన్నా రీట్వీట్ చేస్తూ ఉంటారు. ఏదో మనోడు ఏదో షేర్ చేశాడు దీన్ని మనం చేసాడు. అలా మనం కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది, కానీ మనం ఆలోచించుకోగలగాలి. నేను ఎస్ఏఓలో షేర్ చేయడం వరకే చెప్తాను, మీరు కొత్తగా ఆలోచించుకున్నది మీ చేతుల్లో ఉంటారు. ఓకేనా? సరే ఆపైనా దాని దర్శన ఇలా చెప్పుకున్న తర్వాత ఎస్సీఓ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాడికైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అంటారు. అదే బోర్ కొడతా ఉంటది, ఈ ఎస్సీఓ ఏందో ఈ తలకాయ నొప్పిందో ఎందుకు వచ్చింది, వచ్చానా చచ్చానా, రేపొద్దున ఈ యాడ్స్ అంటున్నాడు, ఈ యాడ్స్ వల్ల మీ డబ్బులు వస్తాయో రావు. యాడ్ పోస్టింగ్ అంటున్నారు. యాడ్ పోస్టింగ్ అంటే ఏముండదండి, క్లాసిఫైడ్ పోస్టింగ్ చూసారా మీరు? క్లాసిఫైడ్ లో పోస్ట్ చేస్తామా, అదే క్లాసిఫైడ్ పోస్టింగ్. యాడ్ పోస్టింగ్ జాబ్స్ వచ్చినాయా మీకు? దానంతా లత్తుకోరు, దానికంత లత్తుకోరు, అది లత్తుకోరు, దానంతా లత్తుకోరు. ఆ యాడ్ పోస్టింగ్ చేసే బదులు మన సైట్ కి మనం యాడ్ పోస్టింగ్ చేసుకుంటే ఆడేం చెప్తాడంటే పిహెచ్పి ట్రైనింగ్, నేనే మీకు యాడ్ పోస్టింగ్ ప్రాజెక్ట్ ఇస్తా, పిహెచ్పి ట్రైనింగ్ ఇన్ విజయవాడ. సో కంటెంట్ ఇది ఇస్తా, మిమ్మల్ని ఏం చేయమంటానంటే ఒక్కొక్క సైట్ లో పోస్ట్ చేసినందుకు 10 రూపాయలు ఇస్తా, 10 నుంచి 15 రూపాయలు ఇస్తా. క్లాస్మేట్ పోస్టింగ్ సైట్స్ ఉన్నాయి కదా, ఓఎల్ఎక్స్ అని చెప్పి, వీటన్నిటిలో పోస్ట్ చేయండి, ఒక్కో దానికి 15 రూపాయలు ఇస్తాను. ఓకేనా? మీరు 1008లో పోస్ట్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 15 రూపాయలు ఇస్తే 15,000 వస్తుంది. కానీ ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ విజయవాడ కోర్స్ ఫీజు ఎంత? 10,000 వచ్చేది నాకు. అలా మీరు ఒక్కొక్క సైట్ నుంచి ఒక్కొక్కరు వచ్చిన 100 మంది కస్టమర్స్ నాకు వస్తారుగా. అదే నా సైట్కి అదే పక్కోడికి చేసి పెట్టి పక్కోడినే సంపాదించేటట్టు చేస్తాను. అందులో కూడా మళ్ళీ ఇది కష్టం ఉంటుంది. మళ్ళీ ఈడేం చేస్తాడు, ఈ 15,000 ఇవ్వడానికి కూడా యాడ్ పోస్టింగ్ కాబట్టి ఆడ ఇబ్బంది పెట్టేస్తాడు. ముందు మీరు 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ కట్టాలండి అంటాడు. ఎందుకు? ఎలాగో ఇంకోటి చెప్తున్నా, అది అలా 5,000 డిపాజిట్ కట్టి తీసుకున్నా ఒక 5 రోజుల తర్వాత మనకు విరక్తి పడుతుంది, ఏం చేస్తున్నాం మనం ఏంటి అని చెప్పి ఈ 5,000 పోతాయి. ఈ 5 రోజులు చేసిన వరకు, ఈ 5 రోజులు చేసినందుకు డబ్బులు ఇవ్వడం, 4 రోజుల తర్వాత ఇస్తానంటాడు. మొత్తం ఇంకా ఆడికి సంపాదించి పెడతాం మనం, అంతే. పొరపాటుని తీసుకోవటం అసలు అది జెన్యూన్ అయినా సరే తీసుకోవద్దు. మీది ఏదైనా కాన్సెప్ట్ ఉంటే మీ కాన్సెప్ట్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. దానికన్నా మన యాడ్ పోస్టింగ్ రాని వాళ్ళు యాడ్ పోస్టింగ్ గూగుల్లో ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లోనూ అఫిలియేటేషన్ తీసుకుని ఆ కోడ్ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం బెటర్. ఎవడన్నా కొన్నాడు అనుకోండి, దాని ద్వారా మనకు కమిషన్ వస్తుంది, అది చేసుకోవడం బెటర్. బోల్ అంత వస్తాయి డబ్బులు. అలా ఓన్లీ ఎఫిలియేషన్ మీద నెలకొచ్చి 1,00,000 నుంచి 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు. ఏదంటే కాకపోతే ఒకటి, దాన్ని ఇంకా ఫైనల్ కెరియర్ కింద తీసుకోవాలి. తప్పించి కాసేపు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాను, కాసేపు ఇంకోటి చేస్తాను అంటే ఇంకొకళ్ళు. యాక్చువల్ గా ఇక్కడ యాడ్ డిస్ప్లే అవుతుంది కదండి, గూగుల్లో యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా, ఆ యాడ్స్ ని క్లిక్ చేస్తే మనకి ఎవరన్నా యాడ్స్ పేపర్ వ్యూ పేపర్ క్లిక్ అంటారు అన్నమాట. 1000 ఇంప్రెషన్స్ కి కొద్దిగా మనీ ఇస్తాడు. అలాగే ఎవరైనా ఆ యాడ్ ను కొట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడ్ ను కొట్టి స్టార్ట్ డౌన్లోడ్ అనేది ఉంది, ఈ యాడ్ ను కొట్టాడు, లేకపోతే దీన్ని గోడాడీలో అఫిలియేటెడ్ క్లిక్ చేశాడు, ఇందులో అకౌంట్ తీసుకుంటే మనకి డబ్బులు వస్తాయి. సో బాగా వస్తాయి, ఒక్కోసారి 50 రూపాయలు 100 200 కూడా వస్తాయి అన్నమాట. ఇలా వస్తాయి కదా అని చెప్పి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు అన్నమాట. వీడికి ఒక 1000 మంది ఫ్రెండ్స్ ఉంటారుగా, అరే రోజు ఈ సైట్ని ఓపెన్ చేయండి రా మీ సిస్టంలో, ఈ యాడ్ కనబడుతుంది కదా, ఈ యాడ్ని క్లిక్ చేయండి అని చెప్తారు. గూగుల్ పెట్టేస్తాడు. చాలా ఇంటెలిజెంట్ గూగుల్ అయితే మొత్తం ఈజీగా తెలిసిపోద్ది. రెండో రోజున ఒక 50,000 మీకు అలా చేపిస్తే 10 రోజుల్లోనే మీ అకౌంట్ లో చూసుకున్నట్టయితే యాడ్వర్డ్స్ అకౌంట్ లో, యాడ్సెన్స్ అకౌంట్ లో నియర్లీ 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు కనబడతాయి. 1,00,000 రూపాయలు వచ్చేసిన ఆనందపడి తెల్లారి పొద్దున లేచి వస్తే ఈ అకౌంట్ బ్యాన్ చేసుకుంటారు. ఎందుకంటే గూగుల్ తెలిసిపోద్దండి, ఈజీగా తెలిసిపోద్ది ఏ సైట్కి. అప్పుడు వాంటెడ్ గా క్లిక్ చేసి ఎవరు చేస్తున్నాడు, లేకుండా ఎవరు క్లిక్ చేస్తున్నాడు అని మనగా అబ్జర్వ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది ఉంది, 100 మందితో క్లిక్ చేసి తెప్పించాను, అసలు దీన్ని ఎవరైనా క్లిక్ చేస్తాడా? 1,00,000 మంది చూస్తే మా అంటే 2 క్లిక్ చేస్తారా అంతే. అలాంటిది నీ సైట్ లో, నీ ఒక్కరి సైట్ లో 100 మంది చూస్తే 100 మంది ఈ యాడ్ని క్లిక్ చేస్తే మీనింగ్ ఏంటి? నువ్వు చేపిస్తున్నట్టే కదా.
అసలు పొరపాటును కూడా ఎప్పుడు కూడా పొరపాటును కూడా మన యాడ్ని మనం క్లిక్ చేయకూడదు, వేరే వాడితో వాంటెడ్గా క్లిక్ చేయవచ్చు. కొన్ని ఉంటాయి, కొన్ని ఐపీ మెసెంజర్స్ ఐపీ అడ్రస్ యూజ్ చేసేసి ఏ మాయరోగమా అవన్నీ పెట్టి క్లిక్ చేపిస్తూ ఉంటుంది, వస్తూ ఉంటాయి. కానీ అది చేసుకోవడం అనవసరం అండి. తర్వాత ఆడు ఎలాగో క్యాన్సిల్ చేస్తాడు అకౌంట్, ఆ దగ్గర పెట్టేస్తాడు. అనవసరం మనం ఇన్ని రోజులు కష్టపడింది కూడా బూడిలో పోసినట్టు. లాస్ట్కి ఎవడో రేర్ కేసెస్ వచ్చేది డబ్బులు, వాడిని చూసి మనం నెలకొచ్చి 1000 రూపాయలు రాను, మనం కష్టపడేది రోజుకి వచ్చి 2 గంటలు, అలా నీకు లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయిగా పెన్షన్ వచ్చినట్టు. వాళ్ళు నువ్వు చేయకపోయినా వస్తూ ఉంటాయి. కానీ ఏ గూగుల్ రిజల్ట్స్లో వచ్చిన తర్వాత కంపల్సరీగా రోజుకి ఎవడో ఒకటి క్లిక్ చేస్తూనే ఉంటాడు, ఎవడో ఒకటి సైట్ ఓపెన్ చేస్తూనే ఉంటాడు. కొంతమంది బుక్ మార్క్స్ నేను పెట్టుకోవాలా, ఇవన్నీ కూడా బుక్ మార్క్స్, గూగుల్ బుక్ మార్క్స్ పెట్టుకున్నాను నేను. ఇవన్నీ కూడా ఇవన్నీ నాకు ఈ సైట్లో చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు, అందుకని నేను దీని బుక్ మార్క్ పెట్టుకున్నా. అలాగే మీ సైట్లో మంచి మ్యాటర్ ఉంటే వాళ్ళు కూడా బుక్ మార్క్ పెట్టుకుంటారు, గూగుల్ రిజల్ట్స్లోనే రావాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది, దీన్ని బుక్ మార్క్ పెట్టుకున్నా. అలాగే ఇన్ఫీబీమ్ ఎఫిలియేట్ మొబైల్ టెస్ట్ తెలుగులో ఈ సైట్ ఉంది, జేకోరి, ఇది W3 ఇది బుక్ మార్క్ పెట్టుకున్నా. నాకు తెలుగు జోక్స్ ఒకటి బాగా నచ్చింది, ఇది బుక్ మార్క్ చేసుకున్నా. ఇలా బుక్ మార్క్స్ చేసుకుంటారు అందరూ కూడా. ఓకేనా, అలా ఉంచుకుని అలా వచ్చేస్తూ ఉంటారు, మనం ఏం బాధపడాల్సిన అవసరం ఉండదు, మనం కష్టపడి చేసుకుంటూ వెళ్తాం. గూగుల్లోనే రావాలి గూగుల్ రిజల్ట్స్ కొన్ని రోజుల తర్వాత నువ్వు మానేసిన SEO చేయడం మానేసినా సరే నీకు మనీ వస్తూ ఉంటాయి అని చెప్తున్నా. నువ్వు ఈ సైట్ ఉంది, ఇవన్నీ ఎవడో పెట్టాడు, చక్కగా నేను ఇది ఓపెన్ చేసుకుంటా ఉంటాను, మర్రిమాను.com ఓపెన్ చేసుకుని నేను చదవాలనుకున్న న్యూస్ పేపర్ అంతా ఓపెన్ చేస్తూ ఉంటాను. తుపాకీ చదవాలనుకోండి, తుపాకీ క్లిక్ చేస్తే తుపాకీ కింద ఓపెన్ అవుతూ ఉంటుంది. మనకి ఐఫ్రేమ్స్ యూజ్ చేసుకుని డెవలప్ చేశాడు ఎవడో, ఏ సింపుల్, ఇందులో యాడ్స్ కూడా ఏం పెట్టలేదు. ఎందుకంటే ఇదిగోండి ఇలా న్యూస్ చదువుకుంటా ఉంటారు. సో ఇక్కడ కావాలనుకుంటే యాడ్స్ పెట్టుకుంటున్నాడు, ఏవో యాడ్స్. ఇలాంటి సైట్లకు గూగుల్ యాడ్స్ సెన్స్ కూడా ఏంటి, వేరే వాడి సైట్ తీసుకొచ్చి మన దాంట్లో ఐఫ్రేమ్స్ ద్వారా పెట్టాం. ఇలా మన సైట్లో మన యాడ్స్ ఏమైనా ఉంటే ప్రమోట్ చేసుకోవటం బెటర్. ఓకేనా, సో ఇలా రకరకాల కాన్సెప్ట్స్ అండి, ఆలోచించుకోవాలి కానీ బోల్డెన్ కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి. సో మీకు టోరెంట్స్ గురించి ఐడియా ఉందా? సో టోరెంట్ సైట్స్ అనేవి కొన్ని ఉంటాయండి. టోరెంట్ సైట్స్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీకు ఎక్స్ట్రా టోరెంట్ అనేది ఒకటి ఉంటుంది, ఇందులో మనం సినిమాలు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ వెబ్సైట్ URL has been backed under the instruction of competent government authority of compliance of High Court. ఈ టోరెంట్ సైట్స్ ను బ్లాక్ చేస్తుంది, ఇవి ఫారినర్ సైట్స్ లెక్కన. యాక్చువల్గా ఇవి మంచి సైట్సే, మన కాకపోతే ఏంటంటే సినిమాలు పైరేటెడ్ సినిమాలన్నీ తీసుకొచ్చి ఇట్లా పెడుతున్నారని చెప్పి. సరే, నేను ఇలాంటి సైట్ల గురించి నేను గూగుల్ ఎతికితే ఇది కనపడింది. అప్పుడు నాకు ఎక్స్ట్రా టోరెంట్ అది ఏమైంది, ఇది కాదండి చూపిస్తా. టోరెంట్లో ఈ సైట్ ఒకటి కనపడిందండి నాకు, ఇది కొద్దిగా నాకు యూజ్ఫుల్ అనిపించింది. ఇక్కడ ఎక్స్ట్రా టోరెంట్ ఇందాక ఏమైంది మనకు ఓపెన్ కాల, ఇక్కడ ఎక్స్ట్రా టోరెంట్ ఆ బ్లాక్ చేసిన సైట్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇది ఐఫ్రేమే. ఓకే, ఇక్కడ ఏదో కోడ్ అడుగుతుంది, ఈ కోడ్ ఇస్తే మనకి ఆ సైట్ ఓపెన్ అయిపోయి కనపడుతుంది. 253 వీటిని ప్రాక్సీ సైట్స్ అంటాం అనమాట. సో ఏంటిది, టోరెంట్ సైట్స్ list.blogspot.in 66748. వచ్చిందా సైట్? ఇది డెవలప్ చేసుకున్నా, ఏది కావాలంటే వాటిని డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకేనండి.